నిజం తెలుసుకుని అరుణ్ని చంప పగలగొట్టిన సుమతి అసలు అరుణ్ని సుమతి ఎందుకు కొట్టింది, ఏ నిజం తెలుసుకుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రోహిణి శోభాని కలవడానికైతే వెళ్తుంది. అప్పుడే ఇక శోభ ఏంటి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటే, అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నారు, మీతో కాస్త మాట్లాడదామని వచ్చాను అని రోహిణి అంటుంది. నాతో మాట్లాడితే ఏముంది, అక్కడికి వస్తే అవమానించి పంపించేశారు కదా, మళ్ళీ కొత్తగా నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటుంది శోభ. చూడండి అంటే శృతి అయితే మీ డబ్బు తీసుకోవడానికి తనకి ఇష్టమే, కానీ మీనానే మీకు దగ్గరికి రాకుండా చేస్తుంది. శృతి అయితే ఆస్తి అంతా కూడా మా అమ్మ వాళ్ళు నాకే ఇస్తారు, దాంట్లో నుంచి రెస్టారెంట్ కోసం డబ్బులు తీసుకుంటే ఏమయ్యింది అని శృతి అప్పటికి కూడా అడిగింది. అప్పుడే మీనా ఆత్మాభిమానం అనేది ఉంటుంది, నువ్వు డబ్బులు తీసుకుంటే రవి మీ అమ్మ వాళ్ళు ఎదురు నవ్వులు పాలవుతాడు అంటూ ఇక శృతిని అసలు మీ వైపుకి రాకుండా చేస్తుంది మీనా. ఈ విషయంలో కొంచెం మీరు శృతిని దగ్గర చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి వచ్చాను అంటుంది రోహిణి. ఆ మాట విని అప్పుడే నాకు తెలుసు ఇలాంటిదేదో జరుగుతుందని, వెనకాల నుంచి ఇదంతా కూడా కథ నడిపిస్తుంది ఆ మీనా అని నాకు పూర్తిగా అర్థమైంది. కానీ ఆ మీనా గురించి ఎవ్వరికీ తెలియదు కదా, అందరూ ఆ మీనాని గొప్పగా అనుకుంటారు అని చెప్తూ ఉంటుంది శోభ. చూడు రోహిణి, నువ్వు కూడా శృతికి దగ్గర అవడానికి ప్రయత్నించి ఆ మీనా అమ్మ వైపుకి తిరగకుండా శృతిని ఎలాగైనా సరే నీ మాటలతో మళ్ళీ మా ఇంటికి వచ్చేలా చెయ్యి అని అంటూ ఉంటే, అలాగే అంటే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని రోహిణి అయితే చెప్తుంది. అప్పుడే రోహిణి బయటికి వెళ్ళి, మీనా నువ్వు లేకపోతే దృష్టిని నా వైపు మళ్ళిస్తున్నావు, చింటూ ఎవరు, చింటూ కన్నతల్లి ఎవరు అని ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టారు బాలు నువ్వు, అందుకని మీకు ప్రశాంతత లేకుండా చెయ్యాలని ఇలాగా ఈ శోభా దగ్గరికి వచ్చి నీ మీద లేనిపోని అన్నీ కూడా చెప్పాను. దీంతో ఈవిడికి నీ మీద కోపం వచ్చి శృతిని ఎలాగైనా తన వైపుకి తిప్పుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది మనసులో రోహిణి. తరువాత మీనా వాళ్ళమ్మ ఆశీర్వాదం తీసుకుందామని ఇంటికైతే వెళ్తుంది. కానీ పార్వతి ఇంటి దగ్గర ఉండదు, సుమతి మాత్రమే ఉంటుంది. సుమతి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే సుమతి ఫోన్లో మాట్లాడడం అంతా కూడా మీనా వినేస్తుంది. అప్పుడే ఇక మీనా వెళ్ళేసరికి ఫోన్ కట్ చేస్తుంది సుమతి. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని సుమతిని అడుగుతూ ఉంటుంది మీనా. ఫ్రెండ్తో మాట్లాడుతున్నానక్క అని అనగాల్ని, నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావా, నా ముఖంలో సూటిగా చూసి చెప్పు, నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది మీనా. లేదక్క, నేను అరుణ్ అనే అబ్బాయితో మాట్లాడుతున్నాను, అదే హాస్పిటల్లో పరిచయం అయ్యారు కదా, అతను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మీ అమ్మ వాళ్ళకి నువ్వు పెళ్ళైన తర్వాత కూడా సహాయం చెయ్యొచ్చు, నువ్వు సంపాదించిన మనీ వాళ్ళకి ఇవ్వొచ్చని కూడా అంటున్నాడు. మీ పెద్దలకి ఓకే అయితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడక్క, అతనితోనే మాట్లాడుతున్నానని చెప్పి అంటూ ఉంటుంది సుమతి. అతన్ని నువ్వు కూడా ఇష్టపడుతున్నావా అని అంటూ ఉంటే, అవునక్క అని అనగానే, సరే సుమతి, అతను ఎలా ఉంటాడో నేనైతే చూడలేదు, వాళ్ళ అమ్మతో మాట్లాడాను కానీ అతన్ని నేను చూడలేదు అంటుంది మీనా. అప్పుడే సుమతి తన సెల్ ఫోన్లో ఉన్న ఫోటోని చూపిస్తుంది. అరుణ్ ఫోటోని చూసి ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. వీణ్ణి సుమతి ప్రేమిస్తుందా అని స్టన్ అయిపోతూ ఉంటుంది, కానీ తనకి నిజం చెప్పదు. అప్పుడే సుమతి ఎలా ఉన్నాడక్క అని అడుగుతూ ఉంటుంది. బానే ఉన్నాడు, మరి అమ్మకి ఈ విషయం చెప్తే అమ్మ ఏమంటుందో, నువ్వే అమ్మని ఎలాగైనా ఒప్పించాలి, వాళ్ళ అమ్మగారితో నువ్వు మాట్లాడావు కదా, ఆవిడ కూడా చాలా మంచిదే అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని మీనా, సరే సుమతి, అంతా నేను చూసుకుంటానులే, నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత బాలు ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డు మీద వెళ్తున్న ఒక ఆడావిడ మెళ్ళో ఉన్న చైన్ని దొంగిలిస్తాడు ఒక వ్యక్తి. అలా దొంగిలించడం అంతా కూడా బాలు చూస్తాడు. అతన్ని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంతలో అటుగా వస్తున్నా అప్పుడే ఇంకా అరుణ్ అయితే చూస్తాడు. ఇక చూసి వాళ్ళిద్దరు ఎందుకు అలా పరిగెడుతున్నారని మెడలో చైను దొంగతనం జరిగిన ఆవిడ్ని అడుగుతూ ఉంటాడు అరుణ్. నా చైను లాక్కొని వాడు వెళ్ళిపోతున్నాడు, బారిపోతున్నాడు, అందుకని ఈ అబ్బాయి వెనకాలే పట్టుకుందామని వెళ్తున్నాడు అని అనేసరికి అరుణ్ అయితే వాడిని నేనే పట్టుకోవాలని వెనకాలే బైక్ మీద వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా మొత్తానికి ఆ దొంగ అయితే బాలు చేతికి చిక్కుతాడు. ఇక బాలు ఆ దొంగ చేతిలో ఉన్న చైన్ని లాక్కునేసరికి ఇంతలో అరుణ్ అయితే వస్తాడు.
వీడేంటి ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక ఆ దొంగని అరుణ్ పట్టుకుంటాడు. ఇంతలో బాలు వచ్చి ఆవిడికి చైన్ అయితే ఇస్తాడు. ప్రాణాలకి తెగించి ఈరోజు ఈ చైను నువ్వు రక్షించి నాకు ఇచ్చావు, అయినా వదిలేయాల్సింది బాబు. వాళ్ళ దగ్గర ఏ కత్తులో ఉంటే ఏం చేస్తారో తెలీదు. ఈ మధ్య బాగా అందరికీ అలవాటైపోయింది అని చెప్తూ ఉంటుంది ఆమె. పర్వాలేదండి, వాడికంత సీన్ లేదులే అని చెప్తూ ఉంటాడు బాలు. ఇక బాలు అయితే వచ్చేస్తాడు. బాలు వచ్చేసిన తర్వాత అప్పుడే ఇంకా సుమతి అయితే ఫోన్ చేస్తుంది మీనాకి. ఫోన్ చేసి అక్క ఆయనకి ప్రమోషన్ వచ్చిందంట అని అనగానే ఎవరు ఆయన అని అడుగుతుంది. అదే అక్క అరుణ్ అని అనడంతో నీ వల్లే వచ్చింది. ఎప్పుడైతే నిన్ను నా భాగస్వామిగా అనుకుంటున్నానో అప్పుడే నాకు ఈ అదృష్టం పట్టింది అని నన్నే పొగుడుతున్నాడు అని సుమతి చెప్పడంతో అవునా చాలా మంచి విషయం చెప్పావు అని మీనా అయితే అంటుంది. తర్వాత బాలు ఇంటికి వస్తాడు. జరిగిందంతా బాలుకి చెప్తుంది మీనా. అప్పుడే బాలు సుమతి ఇలాగా వాడు వలలో పడుతుందని అనుకోలేదు, అయినా వాడు ఏం కాపాడాడు. ఆ దొంగని పట్టుకొని చితకబాదింది నేను. వాడు వెనకాల నుంచి వచ్చి ఆ దొంగని తీసుకువెళ్ళి ఈ చైన్ స్నాచర్ని నేనే పట్టుకున్నాను అంటూ గొప్పగా చెప్పి ప్రమోషన్ తీసుకున్నట్టున్నాడు అని అంటూ ఉంటాడు బాలు. అవునా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే మీనా ఎలాగైనా సరే సుమతిని నువ్వే కాపాడు, సుమతిని నేను చెప్తే ఏదన్నా అనుకుంటుందేమో నువ్వే చెప్పు అని బాలు అంటాడు. సరే నేను చెప్తాను అంటుంది. అప్పుడే ఇంకా మీనా తర్వాత ఇక మీనా అయితే సుమతి దగ్గరికి వెళ్ళి బాలు అరుణ్ మధ్య జరిగిన గొడవలన్నీ కూడా చెప్తుంది. అరుణ్ డ్యూటీలో ఏమీ సిన్సియర్గా ఉండదు, అందులోనూ ఆ చైన్ స్నాచర్ని పట్టుకుంది మీ బావ. కానీ తనే ఇదంతా చేశానని అబద్ధం చెప్పి ప్రమోషన్ తీసుకొచ్చుకున్నాడు. అలాగే చాలాసార్లు అందరినీ కూడా చిత్రవధ చేశాడు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టే ముసలామె ఉండేది కదా, ఆమెను కూడా తల పగిలిపోయేటట్టు రక్తం కారేటట్టు కొట్టాడు. తర్వాత కొట్టి కూడా మీ బావతో గొడవ పడ్డాడు. కనీసం ఆమెకి ఎలా ఉందో ఏంటో, దెబ్బ తగిలిందని దగ్గరికి వచ్చి కూడా అడగలేదు. అలాంటి మానవత్వం లేని మృగాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. ఆ ఫోటో చూసినప్పుడే నీకు నిజం చెప్పాలని అనుకున్నాను, కానీ నిజం చెప్పలేకపోయాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, అలాంటి దుర్మార్గుణ్ణి నువ్వు పెళ్లి చేసుకునే కన్నా ఒంటరిగా మిగిలిపోవడం కరెక్టు అని మీనా. అక్క అతని విషయం తెలియక నేను తొందరపడాను, కానీ ఇప్పుడు మాత్రం తొందరపడను అని సుమతి అయితే చెప్తుంది. తర్వాత సుమతి రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక అరుణ్ అయితే సుమతి వెనకాలే వచ్చి ఏంటి సుమతి 2 రోజుల నుంచి ఫోను లేదు, మెసేజ్ లేదు, నేను ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయడం లేదు, ఏం జరిగింది, ఒంట్లో ఏమన్నా బాగాలేదా అని అడుగుతూ ఉంటాడు అరుణ్. అప్పుడే ఇక సుమతి అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాలి, అడ్డు లేవండి అని అంటుంది. ఏమైంది నీకు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు చెప్పు అని అడుగుతూ ఉంటే ఏమీ లేదో, మీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అని చెప్తూ ఉంటుంది సుమతి. మీకు ప్రమోషన్ ఎలా వచ్చింది అని అడుగుతుంది. అదే నేను దొంగని పట్టుకున్నాను కదా, అందుకు ప్రమోషన్ వచ్చింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చంప పగలగొడుతుంది అరుణ్ది. సుమతి బాలు అనే అతను దొంగని పట్టుకుంటే గొప్పతనాన్ని నీ ఖాతాలో వేసుకొని ఇలా ప్రవర్తిస్తావా, నీకేదో నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నావని ప్రమోషన్ వచ్చిందనుకున్నాను, కానీ ఇలా చేసినందుకు అనుకోలేదు అని చెప్తూ ఉంటుంది. అసలు బాలు ఎవరో తెలుసా, అతను మా అక్క వాళ్ళ ఆయన, నా బావ, అలాగే నాకు తండ్రి లాంటివాడు. మా బావకి ఓకే అయితేనే మన పెళ్లి జరుగుతుంది అంటూ సుమతి అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అరుణ్కి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.